అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 12వ రోజు పారాయణం గురించి మనం తెలుసుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కార్తీక మాస మహాత్యం పారాయణములు ఈరోజు 12వ రోజు పురాణములు. కార్తీక మాస విశేషాలు, వాటి ఫలితాలు, స్నానం యొక్క విశేషాలు, ఈ యొక్క మాసంలో దానములు ఏమిటి, పూజలు ఏమిటి, ఎవరెవరి యొక్క కార్తీక వ్రతాన్ని చేసి పవిత్రులయ్యారు, ఆ యొక్క విషయాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మాతాపితరులను ముందుగా దలంచి శివకేశవులను మనసార స్మరించి పదములల్లెదను కవితామ తల్లి కరుణతోడ దర్శనమీయవే శ్రీ భవానీ శారద. యావత్ గృహాశ్రమే తిష్టేతు తావదాకార పూజనం శివే చ పూజితే దేవాః పూజితా సర్వ ఏవ హి తస్మాచ్చ పూజయే దేవం శంకరం లోకశంకరం. కార్తీక పురాణంలోకి మనం వెళదాం. అందరూ భక్తితో విని తరించండి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా ఈరోజు పారాయణంలో అత్రి మహాముని చెబుతున్నాడు, ఓ అగస్త్య, కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అని కూడా అంటారు. ఈ యొక్క పర్వతిథి రోజున వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన, అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించిన ఫలితం ఏదైతే ఉందో ఆ యొక్క పుణ్యం అనేది మనకు ప్రాప్తిస్తుంది. విష్ణువు పట్ల, ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్య చంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ యొక్క ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా, ఏ పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యము లభిస్తుంది. ఒక్క మెతుకు దొంగిలించినా కానీ 1,000,000 మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతుంది. ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నటువంటి పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ ద్వాదశి నాటి దాటిన తరువాత పారణం భోజనం చేస్తే అది పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చెయ్యాలి. తద్వారా కలిగేటువంటి యొక్క శ్రేయస్సును శేషసాయి చెప్పాలే కానీ శేషుడు కూడా చెప్పలేడు. ఇందుకు ఉదాహరణగా అంబరీషుని కథే మనకు ఒక చక్కని ఉదాహరణ. ఆ యొక్క అంబరీషుని కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవతోత్తముడు అయినటువంటి అంబరీషుడు అనేటువంటి మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనమును పెట్టవలసిందిగా ఆ యొక్క మహాముని కోరాడు అంబరీషుణ్ణి. అంబరీషుడు ఆయనను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దూర్వాసుడు స్నానాది అనుష్ఠానార్థం నదికి వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడుతున్నాడు. ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణం కూడా కాకుండా ద్వాదశి తిథిలోనే భోజనం చెయ్యాలి కదా. అలా చేయకపోతే ద్వాదశి నియమం చెడిపోతుంది. దూర్వాస మహాముని ఇంకా రావడం లేదు. ఏమి చెయ్యాలో తోచడం లేదు. ఆతృత ఎక్కువైంది. గాబరా పడుతున్నాడు. పారణ చేయవలసినటువంటి తిథి దాటిపోతుంది. పారణ చేసి తీరాల్సి ఉంది. అతిథి వచ్చే వరకు కూడా ఆగడం గృహస్థ ధర్మం. మరి కావున దానిని వదలలేడు. ద్వాదశి దాడకుండా పారణ చేయడం అనేది ఈ యొక్క వ్రతస్థ ధర్మం. దీనిని కూడా వదులుకోలేడు. అదీ కాక హరిభక్తి పరిత్యాగో ద్వాదశి త్యాగతో భవేత్ యతోను పోషితో భూయాత్ ఉత్క్రాస్మ్య గుపోషణం. పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే పాపముల్లంఘనే పాపాతు నైవ యుజ్యం మనీషణ. ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించినటువంటి వాడు విష్ణు భక్తిని విసర్జించిన వాడవుతాడు. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చేయకపోతే కూడా అంతకు రెట్టింపు పాపం అనేది కలుగుతుంది. అంతేకాదు ఒక ద్వాదశి పారణాతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగాని అతఃపూర్వం చేసినటువంటి 12 ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది.
జన్మ జన్మాంతర పుణ్యఫలం క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి తిథి అతిక్రమణ వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసానమైన సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించేటువంటి యొక్క బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక. దూర్వాసాగమనానంతరం కన్నా ద్వాదశి తిరోగమనాత్ పూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయేటువంటి కష్టాలను ఆ కమలనాథుడే కడతేరుస్తాడు. ఇలా తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చి ధర్మవర్తుడైనటువంటి ఆ యొక్క అంబరీషుడు ద్వాదశి పారణం తనను పరివేష్టించి ఉన్నటువంటి వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు. అంబరీషుని సమస్యను వినినటువంటి వేదస్వరూపులైనటువంటి ఆ యొక్క విప్రమోత్తములు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పునారాదులు అన్నిటిని కూడా మననం చేసుకొని, మహారాజా, సర్వేశ్వరుడైనటువంటి ఆ యొక్క భగవంతుడు సమస్త జీవుల యందున జఠరాగ్ని రూపంలో నిక్షిప్తమై ఉంటున్నాడు. ఆ యొక్క జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపజేయబడం అనేది వలననే జీవులకు ఆకలి కలుగుతోంది. దానినే తాపమే క్షుత్పిపాస బాధగా చెప్పబడుతూ వస్తూ ఉంది. కాబట్టి యుక్షాహారం చేత ఆ యొక్క అగ్నిని పూజించి శాంతింపజేయడమే జీవలక్షణము. జీవులచే స్వీకరించబడేటువంటి భక్ష్య భోజ్య శేష్య లేఖ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ ఉన్నటువంటి జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే ఈ యొక్క యుక్తాయుక్త విచక్షణ పూర్వకంగా మంచినీళ్లు తాగిన ఎటువంటి దోషము లేదని చెప్పగా, అధశ్వపాకం శూద్రం వాస్యస్య సద్మాగతం శుభం అతిక్రమ్య నభుజ్ఞీత గృహమే త్యధితం నిజం. స్నానం చేయకుండా భోజనమును చేసేటువంటి వాడు మలభోజి అవుతాడు. పరునికి పెట్టకుండా తానొక్కడే తినేటువంటి వాడు పాపభోక్త అవుతాడు. తాను ఆహ్వానించినటువంటి అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనము చేసేవాడు శుద్ధంలో పురుగుల వలె అశుద్ధంలో పురుగుల వలె మలాశయే అవుతాడు. పక్వమైనది కానీ ఫలం కానీ పత్రం కానీ నీళ్లు కానీ భోజనార్థంగా భావించి సేవించినటువంటి ఏదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది. అందువలన నీ చేత అంగీకృతుడైనటువంటి అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా అన్నప్రతినిధిగా జలపారణము నువ్వు చేశావు. ఓ బ్రాహ్మణ, అనిష్కమైనటువంటి నువ్వు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువునకు భక్తుడు ఎలా అవుతావు? యథా పురోధన్యస్య మదమోహన్ మహీపతే, నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడులా నీవు ప్రవర్తించావు నువ్వు అన్నాడు ఆ యొక్క దూర్వాసుడు. ఆ యొక్క ఆగ్రహానికి భయకంపితుడైనటువంటి అంబరీషుడు దోసలి నొక్కినవాడై, మునీంద్ర, నేను పాపిని పరమ నీచుడని అయినా నిన్ను శరణు కోరుతున్నాను. నేను క్షత్రియుడను కనుక ఏ అభిజాత్యహంకారము వల్లనో తప్పునో చేశాను. కానీ నువ్వు బ్రాహ్మణుడమైనటువంటి కారణంగా శాంతాన్ని వహించు, నన్ను రక్షించు పరమోత్తమ. నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరుంటారు అంటూ అతనిని పాదాల మీద పడి ప్రార్థించాడు. అయినా సరే ఆ దుర్వాసుని కోపం తగ్గలేదు. మణిమకుటాన్ని ధరించేటువంటి ఆ అయోధ్యాపతి శిరస్సును తన ఎడమ కాలితో తన్నివేశాడు. రవంత ఎడంగా వెళ్ళి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులవుతారు. కానీ నేను అలాంటి వాడిని కాను. నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా నేను ఉండలేను అని నీవు ఈ యొక్క శాపాన్ని నీవు అంగీకరించని చెప్పని నీవు చేపగాను, తాబేలుగాను, పందిగాను, మరుగుజ్జువాణివిగాను, వికృతమైనటువంటి ముఖం కలవాణిగాను, క్రూరుడైనటువంటి బ్రాహ్మణునిగాను, జ్ఞానశూన్యుడైనటువంటి క్షత్రునిగాను, అధికారం లేని క్షత్రునిగాను, దురాచార భూయిష్టమైన పాషండ మార్గవేదిగాను, నిర్ణయపూర్వక బ్రాహ్మణ హింసకుడైన బ్రాహ్మణునిగాను 10 జన్మల గర్భ నరకాలను అనుభవించవయ్యా అని చెప్పని ఆ యొక్క అంబరీషుణ్ణి దుర్వాస మహాముని శపించాడు. ఈ విధంగా అప్పటికే బ్రాహ్మణ శాప భయంతో అవాక్కై ఉన్నాడు, తేరుకోలేకుండా ఉన్నాడు. ఏమీ తోచనటువంటి స్థితిలో అంబరీషుడు, అయినా అతని యొక్క ఆంతర్యంలో సుస్థిరుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కల్పాంతరకాల లోక కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని
తిరస్కరించకూడదనేటువంటి యొక్క వాక్యాన్ని, తిరస్కరించకూడదనేటువంటి యొక్క తన వ్రతం వల్ల ఆ 10 జన్మల శాపాన్ని తానే భరించదలసి గృహ్ణామి అని ఈ యొక్క అంబరీషుని యొక్క మనసులో నుంచి దూర్వాస మహామునికి వినిపించేటట్టుగా ఇతను చెప్పాడు. మరి కాబట్టే అంటాడేమిటి రాజా, వీనికి పెద్ద శాపం ఇవ్వాలని మరొకసారి నోరు తెరవబోయాడు ఈ యొక్క దుర్వాసుడు. కానీ సర్వజ్ఞుడైనటువంటి శ్రీహరి దుర్వాసుడి నోట ఇంకొక మాట వెలవకుండానే భక్తుడైనటువంటి అంబరీషుని రక్షణార్థంగా తన ఆయుధాన్నైనటువంటి సుదర్శనాన్ని వినియోగించడంతో అక్కడి పూజాస్థలము శరణ్యము జగదేక భీకరమైనటువంటి ఆ సుదర్శన చక్రము రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలో నుంచి జడమైనటువంటి ఒక విష్ణు చక్రం దివ్యకాంతి ప్రభాభూషితమైనటువంటి ఆ కాంతి కదలి రావడాన్ని చూడగానే దూర్వాసుడు త్రుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు దూర్వాసుడు. అయినా ఆ యొక్క సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది. భీతావహుడైనటువంటి ఆ దూర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులని, ఇంద్రాది అష్టదిక్పాలకులను, చిట్ట చివరికి శివ బ్రహ్మాలని కూడా శరణు కోరాడు. కానీ అతని వెనుకనే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్నటువంటి విష్ణుచక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే కానీ తప్ప విడిచి తెగించి ఎవరు కూడా అభయాన్ని ఇయ్యలేదు. కాబట్టి ఆ యొక్క సుదర్శన చక్రాన్ని అధిరోహించడానికి, దాని నుంచి తప్పుకోవడానికి అక్కడికి అందాల కూడా పరుగెత్తుతూ ఉన్నాడు ఈ యొక్క దూర్వాస మహాముని. ఈ విధంగా ప్రాణభీతుడైనటువంటి యొక్క దూర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయినటువంటి విష్ణు లోకాన్ని చేరాడు. హే బ్రాహ్మణ ప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైనటువంటి కాంతిని గలవాడ, వేడిని కలిగినటువంటి సూర్యులతో సమానమైన కాంతిని, వేడిని కలిగిన నీ యొక్క సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది. బ్రాహ్మణ పాదముద్ర సుశోభిత మనోరస్కుడైనటువంటి నువ్వే నన్ని ఆపద నుంచి నువ్వు కాపాడాలి స్వామి అని చెప్పని ఘోషిస్తూ సర్వేశ్వరుడైనటువంటి ఆ యొక్క శ్రీహరిని శరణు కోరాడు. విలాసంగా ఆ యొక్క శ్రీహరి నవ్వాడు. విష్ణువు, దూర్వాస, ప్రపంచానికి నేను దేన్నినైనా దైవాన్నైనా కానీ నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. అయినా నీవు బ్రాహ్మణుడవు. ద్వాదశి తిథి యొక్క విశిష్టత నీకు తెలియదా? ఏకాదశి తిథి మొదలు ఆ రోజంతా కూడా ఉపవాసము ఉండి మీకు భోజనం పెట్టాలనేటువంటి సత్సంకల్పంతో మీ యొక్క రాకకై ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ద్వాదశి వెళ్ళిన తర్వాత భోజనం పెడితే ద్వాదశి యొక్క పుణ్యఫలం దక్కించకపోగా అతనికి మహాపాపాన్ని కలిగించే విధంగా నీవు ప్రవర్తించావు. అయినా అతను చేసిన దోషమేముంది? జఠరాగ్నిని బంధించడానికి కాసిన్ని నీళ్లు త్రాగాడు, భోజనం చెయ్యలేదు కదా. దానికే నీవు కోపాగ్ని వేషుడవై అంతలా శపించావు. బ్రాహ్మణుడనే వాడికి శాంతము, ఓపిక ఉండాలి. అప్పుడే ఆ యొక్క బ్రాహ్మణుడికి విలువ ఉంటుంది. కానీ నువ్వు సద్బ్రాహ్మణుడవు, రుద్రాంశ సంభూతుడవు అయి ఉండి కూడా అంబరీషుని అకారణంగా నీవు శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళినటువంటి నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్న వాడిని నీ కోసం ఎదురు చూడకుండా ద్వాదశి ఘడియలు గడిచిపోకుండా పారణ చేయడానికి అనుమతినైనా నీవు ఇవ్వలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్నటువంటి సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లు తీసుకున్నాడే గాని ఆకలితోనూ నిన్నవమానించటానికో కాదు. అనాహారేపి యచ్చస్తం శుద్ధ్యర్థం వర్ధినాం తదా. నిషిద్ధాహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది. ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించుమని వేడుకున్నాడే గాని కోపగించుకోలేదు కదా. అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో నేను త్రిప్పివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందని లోకాపవాదం నీకు కలగకుండా ఉండటం కోసం ఆ యొక్క భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా నేను స్వీకరించిన వాడినయ్యాను. నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అని అన్నవాడిని నేనే కానీ ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చినటువంటి
శాపము సంగతే తెలియలేదు అని చెప్పని విష్ణుమూర్తి దూర్వాసునికి చెప్పి, ఓ ఋషిప్రభు, నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైనటువంటి యొక్క శంఖాసురుని సంహరించేందుకు, శిష్యుడైనటువంటి మనుమును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా నేను అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకుగాను అవతారం నేను చెందుతాను. భూమిని ఉద్ధరించేందుకు, హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్ని అవతారం నేను ఎత్తుతాను. హిరణ్యకశ్యపుని సంహరించడం కోసం వికృతాననం గల నరసింహ రూపావతారాన్ని నేను ధరిస్తాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు కనుక బలి అనేటువంటి వాడిని శిక్షించేందుకు వామనావతారం నేను ఎత్తుతాను. త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడుగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్బలుడైనటువంటి రాజులను చుల్లగొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన కంటే నేనే భగవంతుడే దానిని మరిచిపోయినటువంటి మాయామానుష విగ్రహుడైనటువంటి దశరథ రామునిగా నేను అవతరిస్తాను. ద్వాపరలో జ్ఞానిని బలవంతుడను అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు బలరాముడికి తమ్ముడుగా కృష్ణుడిగా నేను జన్మిస్తాను. కలియుగారంభాన పాపమోహము కొరకు పాషండమత ప్రచారకుడనై బుద్ధుడు అనేటువంటి పేరున నేను పుడతాను. ఆ యాగాంతాన శత్రుఘాతకుడైనటువంటి బ్రాహ్మణునిగా నేను ప్రభావిస్తాను. ఓ దూర్వాస, నా ఈ దశావతారాలను, ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా, ఎవరు చదివినా, ఎవరు చూసినా కానీ, తెలుసుకున్నా కానీ వారి యొక్క పాపాలు పటాపంచలవుతాయి అని విష్ణుమూర్తి దూర్వాస మహామునికి ఇచ్చినటువంటి యొక్క శాపాన్ని ఈ విధంగా శాపాలు తను తీసుకొని 10 అవతారాలు ఎత్తే విధంగా ఆ శాపాలు ఉపయోగపడతాయి. ధర్మానా విధావేది విస్తృత నరజన్మనాం దేశకాల వయోవస్థ వర్ణాశ్రమ విభాగశగా. దేశకాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచించబడి ఉంది. అటువంటి యొక్క వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా ప్రారణం అనేవి విశ్వజనీనకంగా భావిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకు గాను నువ్వు అంబరీషుణ్ణి శపించింది చాలగా తిరిగి మరో ఘోర శాపాన్ని నువ్వు ఇవ్వబోయావు. బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడము, భక్తుడైనటువంటి యొక్క రాజును కాపాడుకోవడము రెండు నా బాధ్యతలే గనుక పునః శపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నేను నియమించాను. అంతేగాని ఏవము వేరొక విషయం లేదు అని చెప్పని ఈ మహావిష్ణువు దూర్వాసమానునికి హితబోధ చేశాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే షడ్వింశతి 24, 25, 26 అధ్యాయములు మనం సమాప్తం చేసుకున్నాం. 12వ రోజు. మరి కనుక ఈ యొక్క 12వ రోజు నిషిద్ధమైనటువంటి పదార్థములు ఏమిటివి, ఏమి మనం తీసుకోకూడదంటే ఉప్పు, పులుపు, కారం, ఉసిరి, ఈ యొక్క ఫలాలు, ఈ యొక్క వస్తువులు మనం తినకూడదు. దానములు, పరిమళ ద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ, ఈ యొక్క వస్తువులు మనం దానం చేయాలి. పూజ చేయవలసినటువంటి యొక్క దైవం శ్రీ మహావిష్ణువు లేక కార్తీక దామోదరుడు యొక్క నామజపం అనేది మనం చేయాలి. జపించాల్సినటువంటి యొక్క మంత్రం ఓం భూర్భువర్ విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ నమః స్వాహ అనేటువంటి యొక్క మంత్రం. ఫలితం అనేది ఎలా ఉంటుంది? బంధ విముక్తి, జ్ఞానం, ధనధాన్యాలు మనకు సంప్రాప్తమవుతాయి. మరి కావున ఇటువంటి యొక్క 12వ రోజు పురాణములో కార్తీక మహాత్మ్యములో ఈరోజు ఒక చక్కటి మనం కథన అనేటి అంబరీషుడు దూర్వాస మహాముని ఈ యొక్క ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఒక కథన అనేది మనం విమనం. కాబట్టి ఆ కథ ఏమిటంటే ఏకాదశి వ్రతం మరియు ద్వాదశి యొక్క పారణం. ఎప్పుడైనా కానీ ఏకాదశి వ్రతము ఉండేటువంటి వాళ్ళు మరుసటి రోజు పారణం అనేది చేయాలి. ద్వాదశి రోజు ఎవరికైనా ఇంత భిక్ష పెట్టి అన్నప్రసాదం ఇచ్చి మనం పారణం చేయాలి. మరి కాబట్టి అటువంటి నియమం తీసుకున్నవాడైతే కనుక
ప్రతిసారి కూడా ద్వాదశి రోజు పారాయణం చేసుకొని బ్రాహ్మణునికి భోజనం పెట్టి తను పారాయణం చెయ్యాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, ఏకాదశి యొక్క వ్రతం యొక్క పుణ్యఫలం అనేది మనకు దక్కుతుంది. మరి ద్వాదశి యొక్క పుణ్యఫలం కూడా మనకు దక్కుతుంది. మరి కాబట్టి ఇటువంటి యొక్క సందర్భాలలో మనం ఎప్పుడైనా కానీ ఎక్కడ ఉన్నా కానీ కాక ఈ యొక్క వ్రతాచరణాన్ని మనం ఆచరించవచ్చు. అలా ఆచరించడం వల్ల విష్ణువు యొక్క సాయుధ్యం అనేది మనకు లభిస్తుంది. మరి కాబట్టి ఎవరైనా కానీ మీ ఇంటికి ద్వాదశి రోజు వస్తే కనుక బ్రాహ్మడే కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వేరే ఇతరులు ఎవరైనా వస్తే భోజనం సదుపాయం వారికి చేసి భోజన తృప్తిపరచి తగిన దక్షిణ ఇచ్చి వారికి గౌరవించుకోవాలి. బ్రాహ్మణుడే కనుక ఇంటికి వస్తే వారికి తగిన తాంబూల దక్షిణ స్వయంపాక బియ్యముతోటి భోజనానికి సరిపడేటువంటి ఒక వస్తువులు వారికి ఇచ్చి వారికి నమస్కారం చేసుకొని తగిన దక్షిణ ఇచ్చి వారికి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ విధంగా ద్వాదశి వ్రతం ఆచరించేటువంటి వాడికి ఎన్నడూ కూడా లోటు అనేది ఉండదు. విష్ణుమూర్తి సదా అతని ఇంటి లోపల తన ఒంటి లోపల నివాసమై ఉండి అతని సదా మనకు రక్షిస్తూనే ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పారాయణ ఫలితాన్ని వింటూ ఉన్నందుకు మా యొక్క ధన్యవాదాలు చెబుతూ మరి యొక్క అధ్యాయంలో 13వ రోజు పారాయణ యొక్క విశేషాలు ఏమిటి, దానిని ఎవరెవరు ఆచరించారు, ఆ యొక్క ఫలితం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం వచ్చేటువంటి వీడియోలో 13వ రోజు పారాయణం గురించి మనం తెలుసుకుందాం. మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి విధానం, కార్తీక మాసంలో దేవాలయానికి వెళ్ళండి, దీపారాధన చెయ్యండి, సాయంత్రం సమయంలో దీపాలు పెట్టండి, ఇంట్లో కూడా ఉదయం సాయంత్రం దీపాలంకరణ చేయండి, అతిథి అభ్యాగులకు దానం చెయ్యండి, లేని వారికి అన్నం పెట్టండి, వస్త్రాలు ఇవ్వండి, బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం చేసుకోండి. ఈ విధంగా సాలగ్రామ దానాలు చేసి వాటికి తగిన దక్షిణ ఇవ్వండి. గోదానం చేయొచ్చు, భూదానం చేయొచ్చు, హిరణ్య దానం చేయొచ్చు, సువర్ణ దానం చేయొచ్చు. ఈ విధంగా ఏ దానమైనా కానీ బ్రాహ్మణునికి దానం చేయొచ్చు ఈ కార్తీక మాసంలో. మరి విశేషంగా ఈ యొక్క 12వ రోజు మనం దానం ఇటువంటి యొక్క దానాలు చేసినట్టయితే తప్పకుండా ఫలితం వస్తుంది. మనకు అనుకూలమైనటువంటి ఫలితం కలగాలంటే కార్తీక మాసంలో ఈ యొక్క 12వ రోజు విశేషంగా గుమ్మడికాయ మీద కొద్దిగా సువర్ణము ఉంచి జలయుక్తంగా అంటే నీళ్లతో కూడినటువంటి ఒక పాత్ర నిండా నీళ్లు తీసుకొని ఆ పాత్రతో సహా బ్రాహ్మణునికి అది దానం చేసి స్వయం పాక దానం చేసినట్టయితే మనకు మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం, పరమశివుని యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క పారాయణ ప్రవచనాన్ని మీరు విన్నందుకు మా ధన్యవాదాలు చెబుతూ మరి వచ్చేటువంటి వీడియోలో 13వ యొక్క రోజు పారాయణాన్ని మనం చక్కగా విందాం. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు.